తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డలకు, తెలుగు భాషాభిమానులకు, తెలుగు వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్సులు. తెలుగు భాష ఔన్నత్యం పద్యమాలలో భాగంగా ఇప్పుడు ఒక పద్యాన్ని గురించి పరిశీలన చేద్దాం. జనుల జాగృతి చేసి శ్రమయ జయంబని ఉర్వి శ్రీ శ్రీనదే ఉగ్గడించే గుండెకు సిచ్చును గుడిసెకు కోటను ముడిపెట్టి అనిశెట్టి ముచ్చటించే భూది చెట్టు పడితే భువియందు మొలవదా లేత మొక్క ఒకటే లేసినారే అన్నపురాసులు ఆకలి తప్పులు కాలోజి కవితలో కలిసిపోయే నాకు వెలుగు గదులు లేవు, నాకు సిగ్గు కమ్మి నాకేటి వెరపనే కృష్ణ శాస్త్రి గోచి గట్టితేనే మగాంది గోడు తీర్చే భావ కవితలు పలికెను బసవరాజు. జనుల జాగృతి చేసి శ్రమయ జయంబని ఉర్వి శ్రీ శ్రీనదే ఉగ్గడించే గుండెకు సిచ్చును గుడిసెకు కోటను ముడిపెట్టి అనిశెట్టి ముచ్చటించే భూది చెట్టు పడితే భువియందు మొలవదా లేత మొక్క ఒకటే లేసినారే అన్నపురాసులు ఆకలి తప్పులు కాలోజి కవితలో కలిసిపోయే నాకు వెలుగు గదులు లేవు, నాకు సిగ్గు కమ్మి నాకేటి వెరపనే కృష్ణ శాస్త్రి గోచి గట్టితేనే మగాంది గోడు తీర్చే భావ కవితలు పలికెను బసవరాజు. పద్యం విన్నారు కదా, ఇక పద్యభావం గురించి పరిశీలన చేద్దాం. కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు వారు అనుభవించే కష్టాలే తన కవితా వస్తువుగా స్వీకరించిన శ్రీరంగం శ్రీనివాసరావు గారు అభ్యుదయ కవిత్వ ఉద్యమ మూలస్తంభం అని చెప్పవచ్చు. మహాప్రస్థాన రచనతో మహాకవిగా, మరో ప్రస్థాన రచనతో విప్లవ కవిగా గుర్తింపు పొందారు. 18 ఏళ్లకే ప్రభవ రచనను చేపట్టి శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని చాటించారు శ్రీశ్రీ గారు. అలాగే 40 కోట్ల ప్రజా విప్లవం నాది, గుండె గుండెకు చిచ్చు మండించి లేవండి, గుడిసె గుడిసెకు కోట నిర్మించి లేవండి అని గట్టి మాట చెప్పిన అనిశెట్టి సుబ్బారావు గారు స్వాతంత్ర సమర యోధుడేగాక సినిమా రచయితగా కూడా పేరు పొందాడు. అన్నపురాసులు ఒకచోట, ఆకలి మంటలు మరొక చోట ఉండకూడదని, ఆకలి ఉన్న చోటనే అన్నపురాసులు ఉండాలనే తపనతో రచనలు చేసిన వారు కాళోజీ. వారు తెలంగాణ ఉద్యమ కవితలు ఎన్నో రాశాడు. ప్రజా కవిగా పేరుగాంచి తెలుగు భాషామ తల్లికి సాహిత్య సేవ చేశాడు. తన కవిత్వంతో అగ్నిని చల్లార్చగలడు, తన కవిత్వంతో అమృతాన్ని కురిపించగలడు. మరెవరో కాదు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నా పేరు కవి, నా ఇంటి పేరు చైతన్యం, నా ఊరు సహజీవనం, నా తీరు సమభావం అనే దృక్పథంతో రచనలు చేసినటువంటి వారు సి నారాయణ రెడ్డి గారు. ఒక పెద్ద చెట్టు కూలిపోయినా పర్వాలేదు, వెంటనే
ఈ భూమి మీద లేత మొక్క ఒకటి లేస్తుంది కదా అని అభ్యుదయ భావాలను ప్రజల్లో విరజల్లినటువంటి మహాకవి సినారె. భావకవిగా ప్రతినిధిగా పేరుగాంచినటువంటి ఆంధ్ర శిల్లి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అంటూ రచనలు చేసినటువంటి మహాకవి దేవులపల్లి వారు. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, నొన్నిలేత నెమ్మనై అనేటటువంటి ప్రసిద్ధమైనటువంటి గీతం రాశారు. గొప్ప భావకవిగా పేరు పొందిన ఆయనలో కూడా అభ్యుదయ భావాలు లేకపోలేదు. ఇక కొల్లాయి కట్టితేనేం, మా గాంధీ కోమటే పుడితేనేం అని చాటి చెప్పిన దేశభక్తుడు బసవరాజు అప్పారావు గారు. అనుభవాలనే పాటలుగా రాశాడు, అలాగే పాడుకున్నారు. గేయ కవితా నిర్మాణంలో ప్రతిభా శైలిని తీర్చిదిద్దాడు. ఇలా ఎందరో కవులను కన్న మన తల్లి ఆంధ్రమాత కేవలం తెలుగు భాషా దినోత్సవం నాడు, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నాడే కాక తక్కిన రోజుల్లో కూడా విద్యార్థుల్లో, ముఖ్యంగా మన తెలుగు వారందరిలో కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి చెప్పుకుందాం. తెలుగు భాష అభివృద్ధికి మనమంతా సేవ చేసి మన ఆంధ్రమాత యొక్క రుణం తీర్చుకుందాం. ఇక నా ఈ ఛానల్ను చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పద్యమాలలో మరొక పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.